హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బీటెక్ లో M1 లో మ్యాట్రిక్స్ యూనిట్ 1 చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. డైరెక్ట్ గా 5 మార్క్స్ సెమ్ ఎగ్జామ్ లో అయితే మీకు కనిపిస్తుంది. ఓకేనా, ఇది రెడ్యూస్ ద నార్మల్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ ద ర్యాంక్. ఓకేనా, నార్మల్ ఫార్మ్ ప్లస్ ర్యాంక్ కనుక్కోవాలి. పోయినసారి వీడియోలో అయితే మనం ర్యాంక్ ఎకలాన్ ఫార్మ్ ప్లస్ ర్యాంక్ కనుక్కున్నాం. ఇది నార్మల్ ఫార్మ్ ప్లస్ ర్యాంక్. ఓకే, 3/3 మ్యాక్స్ మ్యాట్రిక్స్ చేసేద్దాం ఈరోజు. ఓకే, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మీ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం ఇదే మీ పేజ్. మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి, బీటెక్ ఫ్రెండ్స్ కి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకోండి. గివెన్ దట్ అని పెట్టండి. మీరు గివెన్ దట్ పెట్టి రాసినందుకు మీకు 1/2 మార్క్ ఇస్తారు ఎగ్జామ్ లో. సెమ్ ఎగ్జామ్ లో 1/2 మార్క్ తీసేస్తారు. మీకు ఫస్ట్ స్టెప్ రాసింది దాని కింద ఒక రాసిన స్టెప్ ఇస్తారు. గివెన్ దట్ అని పెట్టి రో 1 ఇది రో 2, R2 ఇది R3, డి అంటే C1, C2, C3. ఇది నార్మల్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. R2 gives rise to R2 minus R1. R3 gives rise to R3 minus 2R1. ఎందుకంటే 2R1 తీసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 1, 2, 2. R2 minus R1 అంటే 0. 4 minus 2, 2. 2 minus 2, 0. 2 minus 2, 0. 6 minus R3 minus 2R1. 4 అంటే 2. ఓకే, 5 minus 4 అంటే 1. ఓకే, ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ఈ 2 0 అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండింటిని 0 చేయాలి. ఈ 2 zeros అయిపోయినాయి కాబట్టి ఈ 2ని 0 చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలంటే చూపిస్తాం. C2 gives rise to C2 minus 2C1. C3 gives rise to C3 minus 2C1. ఓకే, ఇలా రాసుకోవాలి. ఇప్పుడు కాలమ్ ఆపరేషన్స్ చేద్దాం. ఆపరేషన్స్ అయిపోయింది, కాలమ్ ఆపరేషన్ చేద్దాం. ఓకేనప్పుడు 0, 0 ఫస్ట్ కాలమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కాలమ్ C2 2 minus 2C1 అంటే 0. 2 minus 0 అంటే 2నే. ఓకే, ఇక్కడ యాస్టీజ్ వచ్చింది. ఇప్పుడు C2 0 2 వచ్చింది. ఓకేనా, తర్వాత ఇప్పుడు C3 కాలమ్ 3, ఇది 2, 3 కాలమ్ 3 C3 minus 2C1 అంటే 2 minus 2 0 అనేది 0 minus 0 0. 1 minus 0 1. ఓకేనా, ఇది వచ్చింది. ఇప్పుడు కాలమ్ ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు రో ఆపరేషన్ చేద్దాం. మళ్ళీ R3 gives rise to R3 minus R2. R3 minus R2 ఎందుకంటే ఇక్కడ 0 రావాలని ఇక్కడ తీసుకొచ్చి R3కి చేస్తాం. ఓకేనా, 1 0 0 0 2 0. R3 minus R2 0 minus 0 2 minus 2 0. ఓకే, 1 minus 1 ఇక్కడ. ఓకే, మనం నార్మల్ ఫామ్ అంటే ఈ డయాగ్నల్ ఫామ్ మొత్తం 1 చేసి మిగతా మొత్తం 0 చేసే దాన్నే నార్మల్ ఫామ్ అంటాం. ఓకేనా, ఓకే ఇలా చేయాలి నార్మల్ ఫామ్. ఇప్పుడు రో అయిపోయింది, మళ్ళీ రో చేద్దాం. R2 ఇక్కడ 1 రావాలంటే R2 gives rise to R2/2తో మల్టిప్లికేషన్ చేద్దాం. R2 రోని. ఓకేనా, దీన్ని R2. ఓకే, ఇప్పుడు చేద్దాం. R2 చేద్దాం. 1 0 0 0. R2 అంటే by 2 అంటే 1. ఇక్కడ by 2 1 లేదు, 0 0 0 1. ఇదిగోండి డయాగ్నల్ ఫామ్ 1 వచ్చింది, మిగతావన్నీ 0s వచ్చాయి. దీన్నే మనం నార్మల్ ఫామ్ అంటారు. నార్మల్ ఫామ్. ఓకేనా, ర్యాంక్ ఎంత? ర్యాంక్ ఫార్ములా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నాన్ జీరో రోస్ ఉన్నాయి. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఓకే, ఆఫ్ ఏ
equal to rank 3, which is the required solution. ఓకేనా ఫ్రెండ్స్, నార్మల్ ఫామ్ అంటే డయాగ్నల్స్ వదిలేసి మొత్తం జీరో చేయడమే. ఎక్లాన్ ఫామ్ అంటే ఓన్లీ లోవర్ ట్రయాంగిల్ మాత్రం జీరో చేయాలి. ఎక్లాన్ ఫామ్ అంటే ఇది నార్మల్ ఫామ్, అందుకనే డయాగ్నల్ ఫామ్ వదిలేసి మొత్తం జీరో చేసాం. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.